ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను. ఈ మధ్యలో కూడా 1 ఆర్ 2 టైమ్స్ వెళ్ళాను గానీ, బట్ ఈసారి స్పెషల్ ఏంటంటే నేను ఒక్కడినే నా బైక్‌లో వెళ్తున్నాను. చాలా బాగుంది ఈ ఫీల్. మీలో ఎంతమందికి ఇలాంటి రోడ్స్‌లో డ్రైవ్ చేయడం అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకపోతే ఇదే పొదలకూరు బస్ స్టాండ్. ఇక్కడ కూడా అన్నయ్యకి మామూలుగా లేనట్టుంది క్రేజ్. అండ్ ఇక్కడ నేను ఎందుకు ఆగానంటే అమ్మమ్మ వాళ్ళకి అప్పాలు తీసుకుందామని. లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసిందంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు నాకు అప్పాలు తెస్తే ఎగురుకుంటూ తినేవాడిని. అలాంటిది నేను అమ్మమ్మ వాళ్ళకి అప్పాలు తీసుకెళ్తున్నాను ఈ రోజు. ఈ బ్యూటీయే మా అమ్మమ్మ. ఈమెకి నేను ఎంత ఇష్టం అంటే నేను ఎంత ఎదవ పని చేసినా వెనకేసుకొస్తారు నన్ను. నేను వస్తున్నానని చెప్పి నా కోసం నాటుకోడి కర్రీ చేసింది మా అమ్మమ్మ. అండ్ మా అమ్మమ్మ చేతిలో ఏం మ్యాజిక్ ఉంటుందో గానీ ఏం కర్రీ చేసినా చాలా బాగుంటది టేస్ట్. అండ్ ఇంకెవర్రా ఈ కొత్త ముఖం అని షాక్ అయిపోయి చూస్తున్నాడు కదా, వీడి పేరే సుబ్బరాజు. వీడికి 4 గర్ల్ ఫ్రెండ్స్ అంట. ఇంకా మీలో ఎవరికైనా ఈ ఆకు పేరేంటో తెలిస్తే కామెంట్ చేసేయండి. దీంతో ఏం చేస్తారు బ్రో అంటే సాపలు అల్లుతారు. ఎలా బ్రో అంటే ఇలా అల్లేసి దాన్ని మళ్ళీ పక్కన జాయిన్ చేస్తే పెద్ద సాప వచ్చేస్తుంది. అలా ఒక చిన్న స్లీప్ వేసి లేచాక ఈవినింగ్ మావయ్య తోటలో చెట్టుకి మాగిన మామిడికాయలు తీసుకొచ్చాడు. ఒకటి కట్ చేసుకొని తింటుంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. చాలా బాగుంది టేస్ట్. ఇంకా మామిడికాయలు కొన్ని తీసుకొని ఈవినింగ్ ఇంటికి స్టార్ట్ అవుతుంటే ఇప్పటికీ ఇంత పెద్దైన మా అమ్మమ్మ ఇంకా నాకు మనీ ఇస్తుంది. చిన్నప్పుడు అయితే ఎప్పుడు హాలిడేస్ ఇచ్చినా ఇక్కడికే వచ్చేసేవాడిని. ఇప్పుడు కుదరట్లేదు. ఇంకా మళ్ళీ బ్యాక్ టు బిజీ లైఫ్.